డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రభుత్వ విప్ ఆదినారాయణ స్పందించారు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఆయన సమర్థించారు. కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. కౌశిక్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసిందన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే గ్రామాల్లో చెప్పులు తీసుకుని కొడతారని విరుచుకుపడ్డారు. కౌశిక్ రెడ్డి చర్యలపై అసెంబ్లీ స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విధానాన్ని ఈరోజు ఒక సమర్థిస్తా ఉన్నామనే మాట సందర్భంగా చెబుతూ ఒక శాసన సభ్యుడి యొక్క హక్కుల్ని ఈరోజు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించినటువంటి అతన్ని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పని ఈరోజు సంజయ్ కుమార్ గారు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పని ఏదో కోరినరు. ఈరోజు తప్పనిసరిగా స్పీకర్ గారు కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ సభ్యుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అసెంబ్లీ నడుస్తున్నంత సేపు ఆ 4 సమావేశాల్లో కూడా ఇదే అడవుడి. స్పీకర్ గారు ఒక దశలో అన్నాడు, కౌశిక్ రెడ్డి గారిని శాసనసభ రద్దు చేస్తా ఏమనుకుంటున్నామని చెప్పని కూడా హెచ్చరించిన సందర్భాన్ని గుర్తు చేస్తాం. అసలు నిన్నటి రోజు జరిగినటువంటి అధికారికమైన సమావేశంలో ఓ శాసనసభ్యుడిని గౌరవించకుండా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడము, అన్పార్లమెంట్ భాషలు మాట్లాడడము, నేను నిన్నటి రోజు అన్నా ఇలాంటి మాటలు గ్రామాల్లో మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టేటువంటి సందర్భం కూడా జరుగుతుందని చెప్పాను. ఈ విధంగా ఏదైతే ఉన్నాయో సరైనది కాదు. ఈరోజు సభ్య సమాజం తలదించుకున్న విధంగా నిన్నటి నుంచి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందని అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు టూర్ అని చెప్పి తిరిగే కార్యక్రమం, మరి హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు అని చెప్పి 21 సంవత్సరాల శాసనసభ్యులు అంటున్నారు. ఇదే విధానం అంటున్నా. ఈరోజు మీరు అధికారిక సమావేశం జరిపినప్పుడు అప్పుడు మా కాంగ్రెస్ శాసనసభ్యులు మీ సభలు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను